వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఇప్పుడైతే తెలంగాణలో ఉన్న యూనివర్సిటీల పరిస్థితి అయితే దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వాలు కూడా ఏం పట్టించుకోవట్లేదు అని అంటా ఉన్నారు. అడుగుదామా అన్న, ఇక్కడున్న యూనివర్సిటీలు మన తెలంగాణలో కాకతీయ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఏ విధంగా ఉంది పరిస్థితి? అసలు ఈ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు రాక్షస పాలన, నిరంకుశ పాలన. ఎందుకోసం అంటే విశ్వవిద్యాలయాలు అనేది ఈరోజు మన ఉస్మానియా యూనివర్సిటీ చూసుకుంటే వందే మాతర ఉద్యమం, తొలి దశ ఉద్యమం, తెలంగాణ ఉద్యమాలు కూడా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగినాయి. ఆనాడు కేసీఆర్ అమ్ముడు పోయి, వైఎస్ రాజశేఖర రెడ్డికి అమ్ముడు పోతే నిమ్మరసం దాగి దొంగ దీక్ష చేస్తుంటే అప్పుడు ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. అలాంటి విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వాలు కేవలము నిర్వీర్యం చేయాలి. ఈరోజు విద్యావంతులు ఎక్కడి నుంచి వస్తారంటే విశ్వవిద్యాలయాలకే వస్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 ప్రభుత్వ సంబంధించిన విశ్వవిద్యాలయాలు ఉంటే సెంట్రల్ యూనివర్సిటీలో ఒక 4-5 ఉన్నాయి. మొత్తం దాదాపు 20-22 విశ్వవిద్యాలయాలు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, శాతవాహన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, వెటర్నిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, దాని తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇలాంటి అన్నింటినీ కూడా కేవలం నిర్వీర్యం చేయాలన్న కంకణం కట్టుకొని ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న ప్రభుత్వం వచ్చి 30 రోజులు గడవక ముందే అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీలకు వెళ్ళి 55 జీవోని తీసుకొచ్చి 100 ఎకరాల భూమిని హైకోర్టును కేటాయించడం అనేది చాలా సిగ్గుచేటు, ప్రభుత్వానికి పెద్ద సిగ్గుచేటు. ఎందుకోసం అంటే ఈరోజు సైన్స్ ల్యాబ్కు సంబంధించింది ఏదైనా 4 గోడల మధ్య చేసే అది ల్యాబ్ ఎక్విప్మెంట్ కాదు. అక్కడ ప్రతి విద్యార్థి కూడా, అగ్రికల్చర్, హార్టికల్చర్ విద్యార్థులు అందరూ కూడా భూములకు అడుగు పెట్టి ఒక విత్తనం ఏ విధంగా పెరుగుతుంది, ఎన్ని రోజులలో రైతుకు ఉపయోగపడుతుంది, ప్రతి విషయాన్ని కూడా క్లుప్తంగా ఈరోజు రైతన్నలకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేది ఎక్కడి నుంచి అంటే ఈరోజు అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి ఒక అగ్రిబయోటిక్ పార్కును డెవలప్మెంట్ చేస్తే దాదాపు ఒక్కొక్క ప్రొఫెసర్ కానీ పరిశోధక విద్యార్థి ఒక 25-30 సంవత్సరాలు కష్టపడి ఆ పార్కును డెవలప్ చేసింది. దాదాపు అంతరించిపోతున్న జంతువులను కూడా, దాదాపు అంతరించిపోతున్న 3 జంతువులు కూడా ఈ దేశంలో ఎక్కడ లేవు, కానీ మన హైదరాబాద్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాయి. ఆ జంతువులు ఇంకా రక్షిస్తారు. చాలా చెట్లు నిర్వీర్యం అయిపోయినాయి, అవి అంతరించిపోయినాయి. ప్రజలకు, విద్యార్థులకు, అందరికి కూడా, మానవ సమాజానికి, జంతువుల, పక్షులకు కూడా ఉపయోగపడే చెట్లను కూడా ఈరోజు నిర్వీర్యం అవుతుంటే వాటిని అన్నింటిని కూడా పెంచి ఈరోజు ఔషధాలుగా ఉపయోగపడి, నాటు వైద్యాన్ని గురించి మొదలు పెడితే ఇంగ్లీష్ మందుల దాకా ఉపయోగపడే రసాయనాలు అన్నీ కూడా కెమికల్స్ ఆ చెట్ల రూపంలో విద్యార్థి మనిషి బతకడానికి ఉపయోగపడే విధంగా పరిశోధనలు చేస్తుంటే ఈరోజు దాంతో పాటు చూసుకుంటే ఈరోజు జేఎన్టీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, జేఎన్టీ లాంటి అన్నింటినీ కూడా బిల్డింగ్లు ఉన్నాయి కానీ శిథిలావస్థలో ఉన్నాయి. విద్యార్థులు ఇప్పటికి కూడా బర్రెల కొట్లల్లా, గొర్రెల కొట్లల్లా విద్యార్థుల హాస్టల్ సౌకర్యాలు ఉన్నాయి. దాదాపు ఉస్మానియా యూనివర్సిటీకి 107 సంవత్సరాల చరిత్ర ఉన్నా కానీ ఇప్పుడు విద్యార్థులు ఎక్కడ ఉంటున్నారంటే ఇంకా బర్రెల కొట్ల కాడ, గొర్రెల కొట్ల కాడాల అలా పండుకొని ఈరోజు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ ప్రభుత్వాలు కేవలం వారి యొక్క ఉండే రూములలో జనరేషన్ తగ్గట్టు ఎక్విప్మెంట్ పెట్టుకొని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టుకొని వారు ఒక్కరు కూర్చుంటే అందరూ కూర్చున్నట్టు కాదు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి గౌరవ మర్యాదలు భారతదేశానికి కూడా ఈరోజు విశ్వవిద్యాలయాలకెళ్ళే వస్తున్నాయి. ఎంతోమంది పరిశోధక విద్యార్థులు కానీ, రాజనీతి శాస్త్రజ్ఞులు కానీ, శాస్త్రవేత్తలు, విద్యావంతులు, అదేవిధంగా ఎన్నో బిజినెస్లు చేసే వాళ్ళంతా కూడా విశ్వవిద్యాలయాలకు వెళ్ళొచ్చే ఈరోజు భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతారు. బ్యూరోక్రాట్స్ కూడా ఈరోజు విశ్వవిద్యాలయాలకు వెళ్ళి బయటకు వస్తారు. కానీ ఎందుకు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ విశ్వవిద్యాలయాల పైన ఎందుకు అంత నిరంకుశ వైఖరి? మన లెక్క ఇంకొకరు రావద్దనే కుతంత్రమా? అర్థం కాని పరిస్థితి. ఈరోజు అన్ని యూనివర్సిటీలలో కూడా నిర్వీర్యమైన పరిస్థితి. దాదాపు ఒక్కొక్క ఉస్మానియా యూనివర్సిటీకి 1252 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండే కాడ కేవలం 270 మంది. పొట్టి శ్రీరాముల్లో 170 మంది ఉండాల్సిన కాడ కేవలం 40 మంది. కాకతీయ యూనివర్సిటీలో 560 మంది ఉండాల్సిన కాడ కేవలం 200 మంది. మహాత్మా గాంధీలో 270 ఉండాల్సిన కాడ 70 మంది. ఈరోజు జేఎన్టీ అతిపెద్ద టెక్నాలజీకి సంబంధించిన జేఎన్టీయూలో ఉండాల్సిన సంఖ్య దాదాపు 800 మంది. కానీ ఇప్పుడు ఎంత ఉందంటే జస్ట్ ఒక 300 ఉంది. అంటే 80-90% ఖాళీలు ఉంటే
విద్యను విద్యార్థులకు ఏ విధమైన నాణ్యమైన విద్యను అందించగలుగుతారు. విశ్వవిద్యాలయాలే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ గుండెకాయ లాంటిది. వీటిని నిర్వీర్యం చేస్తే ఏ విధంగా విద్యార్థులు అభ్యున్నతి చెంది నాణ్యమైన విద్యను అభ్యసించి చదువుకున్న చదువుకు ఈరోజు ఉద్యోగాలు వస్తాయని అర్థం కాకుండా విద్యార్థులు అబోసం అంటే తల్లిదండ్రులు కూడా రెక్కాడితే డొక్కాడని పరిస్థితులు పేద మధ్య బడుగు బలైన వర్గాల విద్యార్థులందరూ కూడా చదువుకుని నా కొడుకు నాలాగా ఉండద్దు చదువుకోవాలని చెప్పి కష్టపడి రెయిన్బోలు కష్టపడి పంపిస్తూ ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వాలు ఇట్లా మొండిదోరణ విద్యార్థులకు దూరం చేయాలన్న కుట్ర తప్ప మరొక్కటి కాదని ఈరోజు విద్యార్థి లోకం భావిస్తుంది. ఇంకోటన్నా స్కాలర్షిప్ కానీ విద్యార్థులకు వచ్చే స్కాలర్షిప్ కానీ స్టడీ ఫండ్స్ కానీ రావట్లేదని కొంతమంది అంటూ ఉన్నారు. అది ఏ విధంగా ఉంది యూనివర్సిటీలో? దాదాపు 10 సంవత్సరాల పాటు రాక్షస పాలన నిరంకుశ పాలన చేసినటువంటి కేసీఆర్ గారు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వంలోనే 5,300 కోట్లు ఉంటే ఈ ప్రభుత్వము మేము వచ్చిన తర్వాత వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పింది. ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం ఏంటిదంటే 6 గ్యారంటీలలో 5వ గ్యారంటీ అయినటువంటి యువ వికాస్ అంటే ప్రతి విద్యార్థికి 5 లక్షలకు సంబంధించిన కార్డుని ఇస్తామని చెప్పడం జరిగింది. మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరు మీద పెడతా అని చెప్పడం జరిగింది. కానీ ఇవన్నింటిని పక్కన పెట్టేసి కేవలము ఒక గ్యారంటీ అయినటువంటి మహిళలకు ఫ్రీ బస్సు, మరొకటి ఏంటంటే గ్యాసు, ఇవి రెండింటిని చెప్పేసి మా 6 గ్యారెంటీలు అయిపోయినాయి, మా 6 గ్యారెంటీలు నిర్వీర్యంగా సక్రమంగా సజావుగా చేసిన ప్రగల్భాలు పలుకుతారు. అయ్యా రేవంత్ రెడ్డి ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈరోజు మీరు పెట్టిన మేనిఫెస్టోలోనే 3వ పేజీలోనే ఉన్నది మీ మేనిఫెస్టో 6 గ్యారెంటీలలో 5వ గ్యారెంటీ అయినటువంటి యువ వికాస్ 5 లక్షల ప్రతి విద్యార్థికి 5 లక్షల కార్డు, మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాన్నావు కదా, ఇప్పుడు ఎందుకు మర్చిపోయావు? మర్చిపోయే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలను తెలంగాణ విద్యార్థులను ఎందుకు చేస్తున్నావు అని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నిన్ను అడుగుతుంది. ఎందుకు మర్చిపోయారు? కేవలము స్కీముల పేట స్కాములు చేయడానికేనా? మీరు కూడా కేసీఆర్ లెక్క తుగ్లక్ పాలన చేయడానికైనా మీరు కూడా ఉన్నదని అడుగుతున్నాం. మాకు స్పష్టమైన వైఖరి, మీరు వెంటనే ఒక డేటు పెట్టి ప్రతి దానికి ఒక డేటు పెట్టి అంగరంగ వైభవంగా చేస్తున్నావు కదా, ఈరోజు 100,000 కోట్ల రూపాయలు సోషల్ మీడియాలకు టీవీలకు ఇచ్చి ఖర్చు పెడుతున్నావు కదా, నీ అంగు ఆర్భాటలకు ఖర్చు పెడుతున్నావు కదా, కానీ మాకు కేటాయించినటువంటి మేము మిమ్మల్ని అడుక్కోవట్లేదు, అది మా హక్కు, విద్యార్థిగా మా హక్కు అని అడుగుతున్నాం. ఈరోజు మరి అదెందుకు మాట్లాడలేవని ఈరోజు విద్యార్థులకు ప్రశ్నిస్తుంది. ఈరోజు చాలామంది విద్యార్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలు, అదేవిధంగా జేఎల్, టీజీటీ, పీజీటీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత, డిఎల్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీలలో ఉంటే విద్యార్థులు అడగడానికి వెళ్తుంటే ఈరోజు మొత్తం అమౌంట్ కట్టండి ఇవ్వము అని చెప్పి బెదిరిస్తున్నారు. లిటరల్గా ఈ కాంగ్రెస్ రక్షకులు ఉండాల్సిన రాక్షసులతోటి కేసులు విద్యార్థుల మీద పెట్టేశారు. వానికి రాక ఒక ఉద్యోగం వస్తే 10 సంవత్సరాల తర్వాత ఈ ఉద్యోగం వచ్చిన మీద కూడా ఈ కేసులు పెట్టించడం ఈ ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసమని ఈరోజు విద్యార్థి లోకం నుండి అడుగుతున్నాం. మీ ప్రభుత్వం కూడా 86 రోజులు అవుతుంది మీరు గద్దెనెక్కి. ఇప్పటికైనా విద్యార్థులను మోసం చేయకుండా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీగా మీరు విద్యార్థుల కోసం పనిచేయాలి. అందుకోసమనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని గద్దెనెక్కి కూర్చోబెట్టారు. అది మరవకండి. కార్పొరేట్ మాఫియాకు తలొంగి కేసీఆర్ కొమ్ము కాసినట్టు మీరు కొమ్ము కాయకండి. మీ మీద ఎంతో నమ్మకాలతో ఈరోజు గద్దెనెక్కి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. మీరు కూడా అదే వైఖరితో ముందుకెళ్ళకండి. మీరు నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీగా పనిచేయాలని ఈరోజు విద్యార్థులు ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా పనిచేయాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్య అందించే వరకు మీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇమ్మీడియట్గా విద్యాశాఖను ఒక మంచి చదువుకున్న వ్యక్తికి ఇవ్వాలని, మళ్ళీ 10th ఫెయిల్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయిన వారికి కాకుండా మంచి చదువుకున్న శాఖకు కేటాయించి ఆ వ్యక్తికి కేటాయించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఇది మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకి మరియు ఇక్కడ ఉండే ఉస్మానియా క్యాంపస్లకు లాంటి వాటికి కూడా గవర్నమెంట్ అయితే పట్టించుకోవట్లేదని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా పట్టించుకొని ఒక విద్యా మినిస్టర్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. చదువుకున్న వాళ్ళని పెట్టాలి. గతంలో పెట్టినట్టుగా 10th ఫెయిల్ అయిన వాళ్ళని అలా కాకుండా విద్య సంబంధించింది కాబట్టి వాటిపైన అవగాహన ఉన్న వాళ్ళని పెట్టాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ రాకేష్తో అనిల్, ఉస్మానియా క్యాంపస్.